నువ్వు దేవుని స్తుతిస్తున్నావు అంటే ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచుతున్నావు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు. నాకు మంచి రోజులు దేవుడు తీసుకొస్తాడు, ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను మర్చిపోడు అనే విశ్వాసాన్ని నువ్వు కనుపరుస్తున్నావు. దేవుడు స్తుతించడం అంతుంది. కుటుంబ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వారందరూ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఒక సంఘములో ఉంటే అందరూ పాటలు పాడేవారిని దేవుని స్తుతించాలి. మనోళ్ళే ఉంటారు కానీ అన్ని ముసట్లే ఉంటాయి. ఇలాగా అలాగా అక్కడ నీకేం కలుగుతుందో తెలుసా? నష్టం కలుగుతుంది తప్ప నీకు ఎటువంటి ప్రయోజనమో ఉండదు. ఎందుకంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందంట. ఎవరి మీదకి? ఎక్కడున్నాను విధేయతను కనుపరచాలి. అక్కడ కూడా నలుగురు మనోళ్ళే ఉంటారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వారితో కలిసి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలి. రండి మనం కలిసి ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దామని ప్రభుని స్తుతించు వారిగా ఉండాలి.